అందరికీ నమస్కారం అండి. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. 2025 సంవత్సరము ఈ ఏకాదశి జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 10వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారమే మనం పండగలు చేసుకుంటాం కాబట్టి జనవరి 10వ తేదీనే వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనము ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, విష్ణుమూర్తిని ఎలా పూజించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. జనవరి 10వ తేదీన శుక్రవారం రోజు ఈ వైకుంఠ ఏకాదశి వస్తుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు ఈ వైకుంఠ ఏకాదశి రావటము చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదంతో జీవితం అంతా ఆనందంగా సాగిపోతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తారు. కేవలము ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించడం జరుగుతుంది. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నట్లయితే పునర్జన్మ ఉండదని భక్తులు నమ్ముతుంటారు. జనవరి 10వ తేదీన ఉదయమే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు కుంకాలు పెట్టి విష్ణు పూజను ప్రారంభించాలి. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి. అందువలన పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని, లక్ష్మీదేవి యొక్క పటాన్ని శుభ్రం చేసుకొని గంధము పసుపు కుంకాలను పెట్టుకోవాలి. ఆ రోజు పూజ చేసేవారు ఖచ్చితంగా గులాబీ పూలతో తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. ఇలా గనక పూజ చేసినట్లయితే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని పుష్పాలతోటి ఆభరణాలతోటి అలంకరించుకోవాలి. తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా తులసి మాలను అలంకరించాలి. తులసి మాల వేసే అవకాశం లేనివారు కనీసం తులసి దళాలనైనా స్వామివారికి సమర్పించాలి. ఈ ఏకాదశి రోజు ఎవరైతే తులసి దళాలు స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి స్వామివారి అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజు దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితోటే దీపారాధన చేయాలి. ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. వైకుంఠ ఏకాదశి రోజు పిండి దీపాలలో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పిండి దీపారాధన గనక చేసినట్లయితే చాలా మంచిది. పూజలో నైవేద్యంగా ఖచ్చితంగా బెల్లం పానకాన్ని నివేదించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. వైకుంఠ ఏకాదశి రోజు పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామము, లక్ష్మీదేవికి ఇష్టమైన కనకదార స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరిగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారి ముందు ప్రదక్షిణాలు చేసుకోవాలి. పూజా గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకోవాలి. స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇంట్లో పూజ చేసుకోవటం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వచ్చినట్లయితే జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో కనుక కోరుకున్న కోరికలు స్వామివారి పాదాలను నేరుగా చేరుకుంటాయి. ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజు కనుక ఉపవాసం ఉన్నట్లయితే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి ఉపవాసం ఉన్నట్లయితే మొత్తం సంవత్సరం అంతా ఏకాదశి ఉపవాసం ఉన్నట్లు ఫలితం వస్తుంది. సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారం ముందు దీపాలు వెలిగించాలి. ఇలా గనక దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యము గోధుమలు తినకూడదు. కూరగాయల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజు ఆకుకూరలు అలాగే టమోటాలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ముక్కోటి ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అందుకే ఈరోజు బియ్యంతో చేసిన ఆహారం తినకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు అన్నం తిన్నవారికి
అనారోగ్యం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఏకాదశి రోజు నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు. ముక్కోటి ఏకాదశి రోజు తలకు నూనె పెట్టుకోకూడదు. తలస్నానం చేయాలి కానీ షాంపుతో రుద్దుకోకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్ముతుంటారు. అందువలన ప్రతి ఒక్కరూ ఈ ముక్కోటి ఏకాదశి రోజు దేవాలయానికి వెళ్ళినట్లయితే ఒక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే కాకుండా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు గోవును పూజించాలి. గోవుకు ఏదైనా ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు ఆహారం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఉదయమే నిద్ర లేవాలి. ఎలాంటి పరిస్థితిలో కూడా లేటుగా నిద్ర లేవకూడదు. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం మీద కూర్చోవటం కానీ పడుకోవటం కానీ చేయకూడదు. పొరపాటున కూడా ఈరోజు తులసి ఆకులను కొయ్యకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు ఎవ్వరితో కూడా అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోసి దీపారాధన గనక చేసినట్లయితే సమస్త సంపదలు మీ ఇంట్లో ప్రవేశిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజునే పరమేశ్వరుడు ఆలాహలాన్ని భక్షించాడు అంటారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి శివుడికి విష్ణువుకి కూడా చాలా ఇష్టమైన రోజు. ఈ వీడియోలో చెప్పిన విధంగా వైకుంఠ ఏకాదశి రోజు ఈ నియమాలు గనక పాటించినట్లయితే అష్టైశ్వర్యాలు, కోటి జన్మల పుణ్యము మీకు లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.